ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. శంఖపుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా? అలాగే రేపు శక్తివంతమైన మంగళవారం శంఖపుష్పంతో ఈ విధంగా చేశారంటే వద్దన్నా కాని డబ్బు వరదలాగా వస్తుంది. అయితే శంఖపుష్పం చెట్టు యొక్క విశిష్టత ఏంటి? అలాగే రేపు మంగళవారం రోజు శంఖపుష్పంతో మీరు ఏం చేయాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శంఖపుష్పం అనేది పుష్పించే మొక్కలలో ఫార్మసీ కుటుంబానికి చెందిన మొక్క. దీనిని విష్ణుకాంత వృక్షానికి చెందిందిగా భావిస్తారు. హిందీలో ఈ మొక్కను అపరాజిత అంటారు. ఇవి ఆసియా ఖండానికి చెందినవి. ఈ చెట్లు చాలా గుబురుగా పెరుగుతూ ఉంటాయి. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో దీని పేరు శంఖం నుండి వచ్చింది. అయితే ఈ పుష్పం అనేది దేవుడి పూజకు ఎంతో విశిష్టంగా భావిస్తారు. అంతే ఇదిగా ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. ఈ పువ్వులు నీలిరంగు, తెలుపు రంగుల్లో ఉంటాయి. అయితే ఈ శంఖపుష్పం మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి, శనీశ్వరుడికి కూడా ఈ పువ్వులంటే చాలా ఇష్టం. ఎవరైతే ఈ శంఖుపూల చెట్టు ఇంట్లో పెంచుకుంటారో ఆ యొక్క ఇంటి మీద శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి వీరిద్దరి అనుగ్రహంతో పాటు సాక్షాత్తు ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే శంఖుపూల చెట్టు శనీశ్వరుడితో ఉంటుంది అని కూడా చెబుతారు. కాబట్టి ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా మీపై, మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది. ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితే ఈ చెట్టు ఉంటుందో వారికి డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా వస్తాయి. ఆర్థిక ప్రవాహం కూడా ఆ ఇంట్లో ఎంతో విశేషంగా ఉంటుంది. 5 శంఖ పువ్వులను తీసుకుని వాటిని నదిలో లేదా పారేటటువంటి నీటిలో కలిపితే మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ముఖ్యంగా రేపు మంగళవారం హనుమంతుడికి శంఖపూలతో పూజ చేయండి. దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, శంఖపుష్పం చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఒక చెంబుతో నీటిని తీసుకుని వెళ్లి ఆ నీటిని చెట్టు మొదట్లో పోసి మీరు ఆ చెట్టు మొదట్లో నీరు పోసిన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ కొంచెం కుంకుమను చల్లండి. చల్లిన తర్వాత మీరు చెట్టు మొదట్లో తాకి మనస్సులో సంకల్పం చెప్పుకోండి. మాకున్న దరిద్ర బాధలు, దుష్ట బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి. మా జీవితంలో అష్టైశ్వర్యాలతో మేము ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాం. అప్పుల ఊబిలో చిక్కుకొని ఆ ఊబి నుండి బయటపడలేకపోతున్నాం. కాబట్టి నీ పుష్పాన్ని మేము తీసుకుని వెళ్తున్నాం. మేం ఏ ఫలితం ఆశించైతే ఈ విధంగా భగవంతుడికి ఈ యొక్క పుష్పాన్ని సమర్పిస్తున్నామో ఆ ఫలితం మాకు ఖచ్చితంగా దక్కించేలా దీవించమని ఆ చెట్టు దగ్గర మీరు అమ్మవారితో ఏ విధంగా అయితే చెప్పుకుంటారో అదే విధంగా చెట్లు అనేవి కూడా అమ్మవారి స్వరూపాలు. కాబట్టి ఈ విధంగా అమ్మవారితో మీరు సంకల్పం చెప్పుకున్నట్లుగానే ఆ చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో సంకల్పం చెప్పుకొని చెట్టులో నీరు పోసిన భాగం అలాగే కుంకుమ వేసిన భాగం ఏదైతే ఉందో అక్కడ నుండి మీరు కుంకుమను తీసుకొని మీ నుదుటన పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆ చెట్టు నుండి ఒక పుష్పాన్ని కోయండి. అంటే శంకు పువ్వును ఒక పుష్పాన్ని కోసిన తర్వాత మీరు ఇంట్లోకి వచ్చి హనుమంతుడి ఫోటో ముందు ఈ యొక్క పుష్పాన్ని పెట్టాల్సి ఉంటుంది. దానికి ముందే మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీరు పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని దేవుడి పటాలన్నీ కూడా శుభ్రపరుచుకున్న తర్వాత ఈ విధంగా చెట్టు దగ్గరికి వెళ్లి శంఖ పుష్పాన్ని తీసుకుని వచ్చి ఆ పుష్పాన్ని హనుమంతుడికి సమర్పించండి. ఈ విధంగా చేస్తే కనుక అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు. అలాగే మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో మీరు సతమతమవుతున్నారా? ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ధూప దీప నైవేద్యాలతో పూజ చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. మంగళవారం అనేది హనుమంతుడికి చాలా ప్రీతిపాత్రమైన రోజు. హనుమంతుడికి ఈ విధంగా శంఖపుష్పం అంటే చాలా ఇష్టం. ఈ శంఖపుష్పాన్ని హనుమంతుడికి ప్రీతి పాత్రమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి మీరు కనుక సమర్పించారనుకోండి, ఆ హనుమంతుడి ఆశీస్సులతో అన్ని విజయావకాశాలు పెరుగుతాయి. మీ జీవితంలో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మీ వృత్తిరీత్యా, వ్యాపారం రీత్యా, ఉద్యోగరీత్యా మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని కూడా మీరు చూడగలుగుతారు. అలాగే శంఖపూలు అనేవి శివుడికి కూడా చాలా ప్రీతికరం. డబ్బు సమస్యలు అధిగమించడానికి సోమవారం రోజున శివలింగానికి పూలను సమర్పించండి. ఆ బోలా శంకరుడి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యం ఏంటి అంటే శనివారం రోజున శనిదేవుడికి ఈ శంఖ పుష్పాలను సమర్పించండి.
ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో శని స్థానం బలపడుతుంది. శని దేవుడి నుంచి మీకు ఉత్తమ ఫలితాలు కూడా కలుగుతాయి. మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఉద్యోగంలో ఏవైనా సమస్యలు ఉంటే కనుక ఈ శంఖ పువ్వులతో పూజ చేయండి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగంలో మీకు సమస్యలు ఉంటే, ప్రమోషన్ విషయంలో బాధపడుతుంటే ఈ సమస్యలకి ఒక్కటే పరిహారం, శంఖ పూలతో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించటం. ఇక ఈ శంఖ పూలతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటి వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అందుకే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా శంఖ పుష్పం చెట్టు ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. శంఖ పూలను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే, అంటే అలంకరణ మొక్కగానే చాలా మంది పరిగణించేవారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ శంఖ పుష్పం చెట్టు నుండి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా కొన్ని అధ్యయనాల ద్వారా తెలిసింది. ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారట. మళ్ళీ ఇప్పుడు అనేక పరిశోధనల తర్వాత మళ్లీ ఆరోగ్యానికి శంఖ పుష్పం అనేది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ శంఖ పుష్పం ఎక్కువగా ఫుడ్ కలర్ గాను, టీ గాను ఉపయోగిస్తూ ఉంటారు. పువ్వులతో పాటు వేరు, కాండం, ఆకులు అన్ని ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. శంఖ పువ్వులు, ఆకులు, వేళ్లతో చేసిన పొడిని జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి అల్జీమర్స్ నుండి కూడా ఇది మనల్ని రక్షిస్తుంది. ఈ పువ్వుల్లో ఉండే కొన్ని పదార్థాల తీరు వల్ల మెదడు పనితీరు పనిచేసి మతిమరుపులు తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇక ఇప్పుడు ఉన్న కాలంలో నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ నిద్రలేమి కారణాలకు శంఖపూల టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆమ్లాన్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఇది పనిచేస్తుంది. శంఖపూలను నీటిలో మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి తాగవచ్చు. ఇక నీలం రంగులో ఉండే శంఖపూలను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్ గా కూడా అనేక రకాల స్వీట్లు, కేకులు తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఏ శంఖ పుష్పం కనిపించినా కానీ దాన్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చి ఇంట్లో పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా శంఖ పుష్పం చెట్టు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా రేపు మంగళవారం రోజు చాలా శక్తివంతమైన రోజు, ఆ హనుమంతుడికి ప్రీతికరమైన రోజు. శంఖ పుష్పం చెట్టు దగ్గరికి వెళ్లి వీడియోలో మేం వివరించిన రీతిగా ఆ శంఖ పుష్పాన్ని ఒక దాన్ని తీసుకుని వచ్చి హనుమంతుడి ఫోటో ముందు పెట్టి హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడికి సంబంధించిన స్తోత్రాలను, శ్లోకాలను పఠించి ధూపదీప నైవేద్యాలతో పూజ చేయండి. మీకున్న బాధలు అన్నీ కూడా తొలగిపోయి అపర కుబేరులవుతారు. మీకున్న ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.